మీరు ఈ దేవాలయాన్ని గనక దర్శిస్తే ఇక్కడ మీరు హనుమంతుని అతిపెద్ద పాదముద్రను చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకమైన 7 పడగల నాగశివలింగం కూడా ఉంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో ముఖ్య విషయం కూడా ఉంది. అదే గురుత్వాకర్షణ శక్తిని ఎదురుస్తున్న వేళ్లాడే గ్రనైట్ రాతి స్తంభాలు. ఎన్నో ఏళ్లుగా భూమిపై ఆనకుండా చూడడానికి నమ్మలేని విధంగా కనిపిస్తాయి. మరొక ప్రత్యేకత, ఇక్కడ ప్రపంచంలోనే 8.2 మీటర్ల ఎత్తుతో ఉండే అతిపెద్ద నంది భగవానుడి విగ్రహం కూడా ఉంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. అవును, నేను మాట్లాడేది లేపాక్షి ఆలయంగా పిలిచే శ్రీ వీరభద్ర దేవాలయం గురించి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు పురాణాలతో ముడిపడి ఉంది. ఎలాగంటే రామాయణంలో సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు ఆమెను రక్షించడానికి వచ్చిన జటాయువు అనే డేగ రావణుడి దాడిలో గాయపడి ఈ గ్రామంలోనే పడిపోయిందట. అలా గాయాలతో చావు బ్రతుకుల్లో ఉన్న జటాయువు దగ్గరకు కరుణగల శ్రీరాముడు వచ్చి ప్రేమతో నిమురుతూ పైకి లేపక్షి అన్నాడట. ఆ విధంగా ఈ ప్రదేశానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. జై శ్రీరామ్.